ప్రభుని ఆరాధించక మునుపు మనం మన భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ప్రేమించే దేవుడు కదా. అవర్ గాడ్ ఈజ్ ఏ లవింగ్ గాడ్. మొదటి యోహాను పత్రికలు రాయించబడింది. దేవుడు ఎవరంట? దేవుడికి ఉన్న స్వరూపం. చాలామంది అంటారు, ఏమని తెలుసండి, మీ దేవుడికి ఏ స్వరూపం ఉంది, మీ దేవుడి స్వరూపం ఏది అని ఎవరైనా అడిగితే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎలాగో పరిచయం చేయాలంట. మా దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రికలో రాయించబడిన మాట. ఇంకో చోట చెప్పబడింది, మనం ఆయనను ప్రేమించినామని కాదు కానీ ఆయనే మొదట మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమించను. ఆయన ప్రేమించినాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రేమించగలుగుతున్నాం. కనుక మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. రండి, క్రీస్తునందు ఈ దినం మనం ఏమై ఉన్నామో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. ఇక్కడ ఏం రాయించబడింది? వి ఆర్ ద మెంబర్ ఆఫ్ హిజ్ బాడీ. ఆయన శరీరములో మనం ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాం. అవయవములు అంటే మనకు బయట కనపడేవి ఏంటంట? బయట కనపడేవి చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు. మరి కనపడనివి ఎన్నో ఉన్నాయి, మనం చెప్పలేం కదా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అవి కనపడలేదు అంటే దేవుడు వాటికి ఏమి ఇచ్చాడంట? ప్రొటెక్షన్. అవి బయట పనిచేసేదానికి కాదు. ఇప్పుడు మూత్రపిండాలు అనగా కిడ్నీస్ వచ్చి ముక్కు స్థానంలోకి వస్తే ఎట్లుంటాయి? ఒకసారి ఊహించండి, గుండె అన్నది చెవి స్థానంలోకి వస్తే ఎట్లుంటుంది? లంగ్స్ అన్నవి కాళ్ళ స్థానంలోకి వస్తే ఎట్లుంటవి? ఇట్ ఈస్ నాట్ సో గుడ్ కదా. ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాక్యులస్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. దేవుడు చేసిన ఈ సర్వ సృష్టిలో మానవుడు దేవుని యొక్క అద్భుతమైన కళాఖండం అంట. అందుకే యోబు అన్నాడు, మరి దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాలో ఏం కలుగుతున్నాయి? మొదటిగా భయము, సెకండ్ థింగ్ ఏంటంట? ఆశ్చర్యము. ఇట్స్ ఎ వండర్. ఎందుకు వండర్? మనిషిని దగ్గర ఉన్న నరాలు ఉన్నాయి కదా, ఆ నరాలంతా ఒకదానికి ఒకటి మనము జాయింట్ చేస్తే ఎంత దూరం అవుతాయంట? ఒకసారి భూమిని చుట్టేస్తాయంట. మనం అనుకుంటాం, అయ్యో నా గుండె అని అంటాం. మన గుండె అంట ఒక రోజుకి దాదాపుగా ఒక 1/2 ఎకరా పొలాన్ని తడపగలగ శక్తి సామర్థ్యం ఉంటుందంట. మన మూత్రపిండాలు కనీసం అంటే రోజుకు 3 నుంచి 6 సార్లు రక్తాన్ని అంతా శుద్ధి చేస్తాయంట. కెన్ వి ఇమాజిన్? దేవుడు తయారు చేసిన మనుషుడు ఎట్లా ఉన్నాడంట? ఇట్స్ ఎ వండర్ఫుల్. అందుకే ఆయన ఊరికే అనలా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము. ఎందుకు భయము?
ఎందుకు భయం ఎందుకండి? దేవుడు నన్ను కలగజేశాడు కదా, నేను భయపడాలనా? దేవా నువ్వు నన్ను చక్కగా చేసినావు కదా. ఎందుకు భయం అంటే, ఒకవేళ అవి స్థానాలు తప్పినాయనుకోండి, అప్పుడు మనుషుడు ఎట్లుంటాడంట? ఎంత వికారంగా ఉంటాడో కదా. కొంతమందిని మనం అంటాం, అరే వీడి మూతి ఏంది ఇలా ఉంది, కుక్క మూతి లెక్క, ఈ అబ్బాయి మూతి ఏంటి, కోతి మూతి లెక్క ఉంది అని అంటాం మనం కదా. కొన్నిసార్లు మనుషుని యొక్క వికృతమైన ముఖములను చూసినప్పుడు మనకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. అయితే ప్రతి మనుషునికి దేవుడిచ్చిన ఈ యొక్క విధానం వేరు. ఈ యొక్క విధానం ఎట్లా ఉంటుందంట? ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. దేవుడు ఒక మనిషిని తయారు చేసినప్పుడు, ఆ మనిషికి దేవుడిచ్చిన ఆ వ్యవస్థను చూసినప్పుడు, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. నిజముగా అద్భుతమైనది అది కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, చేతులు ఉండాల్సిన స్థానంలో దేవుడు చేతులనే ఉంచాడు, కాళ్ళను ఉంచాల్సిన స్థానంలో దేవుడు కాళ్ళనే ఉంచాడు కదా. మనుషులు ఎక్కువ మాట్లాడొద్దని దేవుడు ఒక నోరునే ఇచ్చాడు కదా, ఎక్కువ వినమని 2 చెవులను ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? అయినా కూడా ఏం చేస్తాం? ఒక్కటి చిన్నాన్ని ఎక్కువ వాడతాం, 2 చిన్నాన్ని పక్కన పెడతాం, అవునా కదండి. కాబట్టి దేవుడు ఎంత అద్భుతముగా మనిషిని తయారు చేస్తూ వచ్చినాడు. అలాగే ఈ దినము క్రీస్తునందు నీవు నేను ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాం. ఎక్కడ అవయవములు? చదువుదామా మళ్ళొకసారి, 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరము. సంఘం అన్నది ఏంటంట? దేనితో పోలుస్తారు సాధారణంగా? క్రీస్తు యొక్క శరీరము. ఎందులో ఏమై ఉన్నామంట? నీవు నేను అవయవములై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పునాది వేయబడిన రాయిగా ఆయనను భావించుకుంటే, అందులో కట్టబడే ఒక్కొక్క ఇటుక పిల్ల ఎవరంట? నీవు నేనే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని శరీరముతో పోలిస్తే, ఈ శరీరము అంటే ఏంటంట? భూమి మీద ఉన్న సంఘమే. మరి ఇందులో ఉన్న కాళ్ళ చేతులు ఎవరంట? నీవు నేనే. కాళ్ళు చేయాల్సిన పని నడక, చేతులు చేయాల్సిన పని వస్తువులను తీసుకొని రావడం, బరువులు మోయడం, తల చేయాల్సిన పని ఆలోచించడం, కళ్ళు చేయాల్సిన పని చూడటం, ముక్కు చేయాల్సిన పని వాసన చూడటం, నోరు చేయాల్సిన పని మాట్లాడడం, చెవులు చేయాల్సిన పని వినడం కదా. ఒక్కొక్క అవయవమునకు ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఉంది. మనము చూస్తే పూర్వ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు పాత నిబంధనలు అంతా కూడా మనకు దేవుని యొక్క అవయవములుగా 3 కనపడతారండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా తల భాగం ఏం చేస్తాం? మధ్య భాగం, చివరి భాగం ఎట్లా విభాగిస్తామో, యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు దేవుని యొక్క ప్రజలు ఎవరయ్యా అని అంటే వీళ్ళనే పరిచయం చేసేవాళ్ళు. మొట్టమొదటిగా వారిలో ఎవరున్నారంటే ప్రవక్తలు. ఎవరంట? ప్రవక్తలు. ఏంటి ప్రవక్తల పని? అయ్యా ఎవరి ప్రవక్తలు అంటే, వీరు దేవుని యొక్క పరిచారకులు, దేవుని పని చేసేవారు. సమూయేలును గురించి రాయించబడతా వచ్చింది. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం చివరి భాగములో ఏం రాయించబడింది? ఈ సమూయేలు దాను మొదలుకొని బేర్షెబా వరకు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని ప్రజలందరికీ తెలిసిపోయిందంట. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ 1 శామ్యూయల్, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ ఏమైపోయినారంట? తెలుసుకునినారంట. ఎవరంట ఈ సమూయేలు? యెహోవాకు ప్రవక్త. అంటే మీరు అనుకోవచ్చునా, మరి దేవుని ప్రవక్తలు కాకోకుండా అబద్ధపు ప్రవక్తలు ఉన్నారా అంటే ఉన్నారు. మనము చూస్తే వాళ్ళు ఎక్కడ మనకు బాగా క్లియర్గా కనపడతారంటే రాజుల గ్రంథంలో కనపడతారు. రాజుల గ్రంథంలో ఏలియా అన్న ప్రవక్త మనకందరికీ చాలా బాగా పరిచయం. ఏలియా యెహోవా దేవుని పరిచయం చేయడం కోసమై ఆయన ఒక మంచి ఏం చేస్తూ వచ్చాడంటే ఒక తీర్మానం చేస్తూ వచ్చాడు. అయ్యా బయలు దేవుడా లేదంటే యెహోవా దేవుడా తెలుసుకోవాలంటే మనము చేయాల్సిన పని ఏంటంట? రండి మీరు నేను బలి అర్పిద్దాం. ఏ దేవుడైతే మన బలిని కాల్చివేస్తాడో,
దహిస్తాడో ఆ దేవుడు నిజమైన దేవుడు. ఆయననే ఇక్కడున్నా మనమందరం సేవించాలని అంటారు. అక్కడ ఎలా ఉందంట సైన్యం? 400 మంది ఒక లెక్క అయితే ఒక్కడు ఒక లెక్క. ఏలియా ఒక పక్షాన ఉన్నాడు, మిగిలిన వారంతా బయలు పక్షాన ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉదయమైంది, మధ్యాహ్నమైంది, సాయంకాలమైంది. ఏం చేస్తూ ఉన్నంట? బలి అర్పించడం కోసమై వారు సంసిద్ధపడి ఉన్నప్పటికీ కూడా వారు పెట్టిన ఆ బలి దహించబడలేదు. అయితే ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. ఏలియా ఏమన్నాడు? అయ్యో, మా దేవుడు సాధారణమైన వ్యక్తి కాదు, మా దేవుని యొక్క శక్తి ఏంటో నీవు తెలుసుకోవాలంటే రండి. ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, 3 సార్లు ఏం చేశాడంట? నీళ్లు పోయించాడు. దేని మీద? వధించబడిన పశు మాంసము మీద, బలికి సంసిద్ధపడిన ఆ పశువు మీద. ఇప్పుడు ఏం చేయాలా? సాధారణంగా నీళ్లు పడకుండా ఉంటేనే మండటం కష్టం. అట్లాంటిది నీళ్లు 3 సార్లు వేసిన తర్వాత బైబిల్లో రాయించబడింది, అక్కడ నీళ్లు దారలాగా కారుతా వచ్చినాయంట. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఏమని? ఓ అబ్రహాము దేవా, నా తండ్రివైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అన్నాడు. అంతే. జస్ట్ ద ప్రేయర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సీ ద మిరాక్యులస్. ఎంత అద్భుతం జరిగిందంటే పైనుంచి దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? అగ్ని దింపించాడు. యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని. కాబట్టి ప్రవక్తల యొక్క పని ఏమిటంట? ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో? చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది ప్రవక్తల పేర్లు చెప్పండి. సమూయేలు, అబ్రహాము, ఇంకా ఏలియా, ఇంకా ఎలీషా, ఇంకా అంతేనా? ఇంకా ఇంకా కీర్తన తర్వాత వచ్చే వాళ్ళంతా ఎవరోళ్ళు? ప్రవక్తలు కాదా? ఎవరెవరు ఉన్నారు దాని తర్వాత? యెషయా, ఇర్మియా, ఇంకా యెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వీళ్ళంతా ఎవరంట? ప్రవక్తలే. దేవుని చేత ఏర్పరచబడిన వారే. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసమై. దేవుడు అందరిని ఒకే పని కోసం పంపించాడా? ఇర్మియా జీవితంలో చూస్తే ఇర్మియా దేవుని యొక్క మాటలు ప్రవచించి పైపెచ్చెక్కు ఏడుస్తూ ఉన్నాడు. అవునా కదండి? యెహెజ్కేలు గ్రంథం ఆరంభం మొదలుకొని చివరి వరకు దేవుని యొక్క రాజ్య ప్రకటన. ఒకసారి దేవుడు వస్తే ఎలా ఉంటుంది ఆ పరిస్థితిని గురించి వర్ణిస్తూ ఆయన రాశాడు. యెషయా గ్రంథంలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం ఏంటి, ఎలా వస్తాడు అన్న సందర్భం అక్కడ రాయించబడింది. దే ఆల్ బిలాంగ్స్ టు ద జెహోవా. యెహోవా ప్రవక్తలే, బట్ దేర్ వర్కింగ్ ఇస్ సో డిఫరెంట్. వారు చేసే పని, ఆ విధానం ఏంటంట? వ్యత్యాసం. సమూయేలు ప్రవక్తే, నాతాను ప్రవక్తే, కానీ వారు చేస్తూ ఉన్న పనులు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ వచ్చాడు. కనుక పాత నిబంధనలో మనము చూస్తే ఎవరయ్యా దేవుని యొక్క శరీరము, ఎవరయ్యా దేవుని యొక్క శరీరం నాకు అవయములు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఎవరు వస్తారంట? ప్రవక్తలు. మరి రెండోదిగా ఎవరు వస్తారు? రెండోదిగా ఎవరు వచ్చే అవకాశం ఉంది? లేవీయులు. ఎక్కడ రాయించబడినమాట? రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. రెండవది ఎవరంట దేవుని యొక్క అవయవములు? బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 18, 8 verse 14. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 14వ వచనం. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారయందురు, పవిత్రపరచి వారేం చేయాలంట? దేవుని మందిరములో సేవ చేయాల. ఎవరంట? రెండవదిగా దేవుని యొక్క అవయవములు పాత నిబంధన ప్రకారము లేవీయులు. లేవీయుల గురించి ఇంకో చోట రాయించబడతా వచ్చింది. ఏమనంటే
ఇక్కడ రాయించబడిన సందర్భము మనము చూస్తే వాళ్ళు ఎవరంట? లేవీయులు నా వారై ఎందురు, అంటే దే ఆర్ మై పీపుల్. లేవీయులకు మనము చూస్తే పాత నిబంధనలో వారి యొక్క జీతం ఏంటి అంటే బలి అర్పించిన తరువాత ఏదైనా సరే, అది దహన బలి కానీ పాప పరిహారార్థ బలి కానీ, మిగిలినది ఎవరిదంట? అది లేవీయులు తీసుకోవాలి. ఈ దినాల్లో ఎలా అయిపోయిందంటే పరిస్థితులు, అన్నా మందిరానికి ఎక్కువ ఆఫరింగ్ వస్తూ ఉంది, ఏమైతే ఉంది అన్నా మందిరానికి కనీసం నెలకు 1,00,000 వస్తుంది కదా, 50,000 వస్తుంది కదా, ఏం చేస్తూ ఉన్నారు అని అడిగే గుంపు ఎక్కువ అయిపోయినారు కదండి. ఈ దినాల్లో ఇంకా అన్యులు ఉన్నారు, ప్రభువు ఎవరో తెలియని అన్యులు ఉన్నారు. దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చే సొమ్మును గురించి వారికి ఎక్కువ పట్టింపు అయిపోతూ ఉంది కదండి. దేవుని ప్రజలు ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే, దేవుడెవరో తెలియని ప్రజలు ప్రశ్నించడం ఎక్కువ అయిపోతుంది. ఏమనంటే మందిరాలకు వచ్చే డబ్బులు ఏమవుతున్నాయని కదా. బైబిల్లో రాయించబడినట్లుగా మనము చూస్తే అది ఎవరి వంతు అంట? వాళ్ళ వంతు. ఇశ్రాయేలీలలో మనము చూస్తే 12 గోత్రికులుంటే ఈ ఒక్క గోత్రమునకు మాత్రము ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేదంట, స్వాస్థ్యం అనేది లేదు. బైబిల్లో రాయించబడింది దేవుడే వారి స్వాస్థ్యం అంట. ద ఇన్హెరిట్ ఆఫ్ లెవైట్స్ ఈజ్ గాడ్. దేవుడే వారి స్వాస్థ్యము అంతే. వారికి ఎక్కడ పొలాలు పంచిపెట్టలేదు, ఎక్కడ వారికి భూములను పంచిపెట్టలేదు, ఎక్కడ వారికి అయా మీరు పలానా దేశంలో మాత్రమే మీరు ఉండండి అని బైబిల్లో రాయించబడలా కదా. అటువంటి వారిని మనం ఈ దినాల్లో ఏం చేస్తూ ఉన్నామండి? ఏం చేస్తూ ఉన్నాం? ఎన్ని ప్రశ్నలు కదా. ఏం చేస్తున్నారన్న మీరు? ఆ రోజు అంత ఇచ్చాం కదా, ఈరోజు ఇంత ఇచ్చాం కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇచ్చిన ఏ ఒక్కరికి అడిగే అధికారం లేదంట. అర్థమైందండి? ఎవరి కోసం ఇచ్చావు నువ్వు? ఎవరి కోసం ఇచ్చావు? నీవైనా నేనైనా ఎవరి కోసం ఇచ్చినాం? ఏదో మందిరముకు ఉపయోగపడుతుంది అని ఇచ్చినాం. అది ఆ వ్యక్తి నిజంగా పరిచయం చేసేవాడైతే వాడతాడు. ఒకవేళ వాడలేదనుకో ఆ శాపం ఎవరికి? దేవుని సేవకునికి. సో యూ అండ్ మీ డు నాట్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్. అలా కాకోకుండా అన్న ఎంతైందో మేము అంటాం కదా, అప్పుడు మనం అడగచ్చు, అన్న ఖర్చులు ఎంతైనా చెప్పండి, అంత మేము ఇస్తామని కదా. స్వాస్థ్యమే లేని ప్రజలకు దేవుడే స్వాస్థ్యం అయితే ఈ దినాల్లో ఏమైపోయినారండి? ఈ దినాల్లో ఇంకా పైపెచ్చు చాలామంది అంటారు, ఏమని తెలుసండి, అయ్యో దేవుని యొక్క సేవకుల్లో కూడా యథార్థవంతులు చాలా తక్కువ ఉన్నా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అని అంటారు. మంచిదే, మరి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు యథార్థవంతులను లేపు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి కదా. అవునా కదండి? ఈ దినాల్లో ఏమంటారు, అయ్యో అన్న మా సేవకుడు మంచిగా వాక్యం బోధించట్లేదు, మా సేవకురాలు సరిగా వాక్యం చెప్పట్లేదు, వాళ్ళు సరిగా ఆత్మీయంగా జీవించట్లేదు, వారు దేవుని కొరకై ప్రాకులాడట్లేదు అని అంటున్నావు కదా. నువ్వు ప్రార్థన చేయి, దేవా ఇంకొకరిని లేపు ప్రభువా, ఇంకొకరి అవసరం. స్థానిక సంఘంలో నిన్ను గురించి పురికొల్పే వాళ్ళు, దేవుని యొక్క మందిరంలో నిత్యము అగ్ని మండుచున్న వల్లని మీరు రాసినారు కదా. ఆ మాట ప్రకారము పరిచర్య కొరకై వాడబడే ఒక యవ్వన జనాంగం మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నావా? లేదు కదా. కారణం నెపములు వేస్తూ ఉన్నాం అందరి మీద. మనం మాత్రం సరిగా ఉండట్లేదు. కనుక మనము చూస్తే రెండవదిగా ఎవరయ్యా దేవుని యొక్క అవయవములు అని ఆలోచన చేస్తే ఎవరంట? రెండవదిగా ఎవరు వస్తారంట ఆ అనుభవంలోనికి? లేవీయులు. మొదటిగా ఎవరంట? దేవుని యొక్క ప్రవక్తలు కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వారి జీవితంలో? సమూయేలు అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర లంచం పుచ్చుకున్నలా, అయ్యా నేను ఎవరి దగ్గర కూడా న్యాయమును మార్చడం కోసమై ఏమీ కానీ తీసుకోలేదు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోలే, నేనేది సంపాదించుకోలే, ఎవరైనా ఇస్తే తీసుకున్నా, లేదంటే లేదని అన్నాడు లేదండి. కనుక ప్రవక్తలు లేవీయులు దేవుని యొక్క పని కొరకై ప్రయాసపడుతూ ఉన్నారు. మూడవది ఎవరంట? మూడవది ప్రాముఖ్యమైనది, వారిని నడిపించే నాయకులు. చెప్పాలంటే ఉదాహరణకి రాజులు. మొదటి సమూయేలు గ్రంథంలో
ఎంతమంది రాజులను సమూయేలు ప్రవక్త అభిషేకిస్తూ వచ్చాడంట? ఇద్దరిని. ప్లస్ 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 అంటే ఇంకా ఉన్నారని అర్థం. ఎవరంట వాళ్ళు? ఇద్దరు రాజులు అని చెప్పారు. మొదటి సమూయేలు గ్రంథములో అభిషేకించబడిన మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయులకు సౌలు. రెండవ రాజు ఎవరంట? దావీదు. దావీదు తరువాత వచ్చిన రాజు ఎవరంట? సొలొమోను. సొలొమోనును అభిషేకించింది ఎవరు? సమూయేలే. కాబట్టి మనం చూస్తే రండి, ఇద్దరు రాజులను అయితే తప్పనిసరిగా సమూయేలు అభిషేకిస్తూ వచ్చారు. మరి సొలొమోను సంగతి చూద్దాం. సొలొమోను సమూయేలు చనిపోయినాడా? సరే చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం. నాతాను ప్రవక్త కదా అభిషేకిస్తూ వచ్చింది. రండి, మొదటి రాజుల గ్రంథం. ఈయనను ఎవరంటే అభిషేకిస్తూ వచ్చింది? సొలొమోనును నాతాను ప్రవక్త అభిషేకిస్తూ వచ్చాడు. మొదటి రాజుల గ్రంథంలో రాయించబడతా వచ్చింది. కాబట్టి మనం చూస్తే ఇద్దరు రాజులను అభిషేకిస్తూ వచ్చిన ప్రవక్త ఎవరంట? సమూయేలు. కాబట్టి మనము చూస్తే మరి మనం ఆలోచన చేయొచ్చన్నా, ఎట్లన్నా రాజులు దేవుని యొక్క అవయవములుగా ఎట్లా వాడబడతా వచ్చారని. దావీదు జీవితానికి వస్తే మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే దావీదు ఏం చేస్తూ ఉన్నాడంట? గొర్రెల కాపరిగా ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే సౌలుకు దురాత్మ పట్టినప్పుడు సౌలు యొక్క దురాత్మను విడిపించడానికి వాడబడతా వచ్చిన వ్యక్తి ఎవరంట? దావీదు. అదిగాక ఫిలిస్తీయుడైన గొల్యాతును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, వారిని భయపెడతా ఉన్నప్పుడు చంపింది ఎవరంట? ఈ దావీదే. ఫిలిస్తీయులు అనేక మార్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి వారిని జయించిన వ్యక్తి ఎవరంట? ఈ దావీదే. కాబట్టి మనము చూస్తే రాజులు ఏం చేస్తూ ఉన్నారంటే రాజుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించడానికి ఇష్టపడతా వచ్చాడు. కాబట్టి మూడవదిగా మనము చూస్తే ఎవరంట? రాజులు. ఎవరయ్యా దేవునికి అవయవములుగా చేయబడి ఉన్నవారంటే పాత నిబంధన ప్రకారం మొదటిగా ఎవరు? ప్రవక్తలు. రెండవదిగా లేవీయులు, అనగా దేవుని మందిరంలో పనిచేసేవారు. వారికి ఎటువంటి స్వాస్థ్యము లేదు, దేవుడే వారి స్వాస్థ్యము. మూడవది చివరిది ఎవరంట? రాజులు. కొత్త నిబంధనలోకి వస్తే దేవుడు ఆ మాటనే ఎంత హి వాజ్ సో డిఫైన్డ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఈవెన్ దో ద వర్క్ ఇస్ సేమ్. వారు చేసే పని నియమ నిబంధనలు ఒకటే అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చంటే అక్కడ వాడిన ఆ పదాలే వేరు. ఏం వార్త వచ్చారంట? సువార్తల తర్వాత మనకు కనపడే పుస్తకం పేరేంటండి? సువార్తల తర్వాత కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. యోహాను సువార్త తర్వాత వచ్చే పుస్తకం పేరేంటంట? అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. దేవుడు మొట్టమొదటిగా ఈ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని దేవుని యొక్క అవయవములుగా చేస్తూ వచ్చాడంటే అపోస్తలులు లేదా దేవుని యొక్క శిష్యులు. కాబట్టి మనము చూస్తే అపోస్తలులు ప్రధానముగా దేవుని యొక్క పరిచయ కొరకై విరివిగా వాడబడతా వచ్చిన వ్యక్తి ఎవరంట? అపోస్తలుడైన పౌలు. దేవుని యొక్క సంఘమును శిక్షించడానికి 8వ అధ్యాయంలోనూ మరి 9వ అధ్యాయంలోనూ అపోస్తల కార్యములు రాయించబడి ఉంటుంది. దేవుని యొక్క సంఘమును పాడు చేయడానికి, దేవుని యొక్క ప్రజలను చంపడానికి తీర్మానం చేసుకున్న అటువంటి సౌలును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? పట్టుకొని తన కొరకై తన రాజ్యమును కట్టడం కోసమై ఒక వ్యక్తిగా దేవుడు ఆయనను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ముమ్మారు ఏం చేస్తూ వచ్చాడంట? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటూ వచ్చాడు కదా. కాబట్టి మనము చూస్తే నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎవరయ్యా దేవునికి అవయవములు అంటే అపోస్తలులు. మరి రెండో జాబితాలోనికి ఎవరు వస్తారు? రెండో జాబితాలోనికి దేవుని యొక్క మందిరంలో బాధ్యత కలిగిన వారు. అన్న ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. ఉదాహరణకి చెప్తాను. అపోస్తల కార్యంలోనే అపోస్తలు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేసి 7 మందిని ప్రత్యేకపరిచినారు. వారిలో ప్రధానమైన వ్యక్తి ఎవరంట? స్టెఫెను.
ఎవరంట? స్టెఫెను. ఎందుకు పక్కన పెట్టారంట వారిని? అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? భోజనం వడ్డించడము, ప్రార్థన చేయడము, వాక్యం బోధించడం, ఇదంతా వారికి కష్టంగా అనిపించింది. అందుకే ఏం చేస్తావచ్చు అంటే బాధ్యత గల సోదరులను నియమించినారు. ఇప్పుడు ఈ స్టెఫెన్ ఏం చేస్తూ ఉన్నాడంట? స్టెఫెన్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా కాదయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా దేవుడు, ఎట్లా మేము ఆయనను ఆరాధించాలా, ఎందుకు ఆరాధించాలా అని అంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? వారితో తర్కించి సత్యమును బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు కదండి. రండి ఆ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 9వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 6 వర్స్ 9. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 9వ వచనం. చివరను చదువుకుందామండి. కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాట్లాడుట ఎందు స్టెఫెను అగుపరచిన జ్ఞానమును, స్టెఫెనును ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతడు అన్న చోట స్టెఫెన్ అని పేరు పెట్టాను. కాబట్టి మనము చూస్తే స్టెఫెన్ ఏం చేస్తూ ఉన్నాడంట? ఎవరైనా వచ్చయ్యా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదంటే ఎట్లా దేవుడు అనేది ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చాం మనము అన్నది ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తే అంత కూడా ఆయన వర్ణించి చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి, ఇక్కడ నుండి ఇలాగుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాగ జరిగింది అని మొత్తం చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి రెండవదిగా చూస్తే ఎవరయ్యా దేవుని మందిరంలో దేవునికి అవయవములుగా చేయబడిన రెండవ గుంపు అని అంటే ఎవరంట? పెద్దలు. మొదటిగా అపోస్తలులు, రెండవదిగా ఏంటంట? దేవుని యొక్క మందిరంలో బాధ్యత కలిగిన వారు. మూడవది చివరిది ఎవరంట? నీవు నేనే. ఎవరమంట? గాస్పలర్స్. మార్కు సువార్త 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కదా. దేవుని యొక్క మాటను మనం అనుకుంటే అయ్యో సువార్త అంటే అయ్యో ఏదో పెద్ద మైక్ సిస్టమ్ కొనాలా, పెద్ద వెహికల్ ఏమక్కర్లా. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అన్నా నాకు పలానా సహాయం చేయంటే సహాయం చేసి, అన్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే ఆయన రాలేక నన్ను పంపిస్తూ వచ్చాడు. అయిపోయి చిన్న మాట. అవునా కదండి? ఈ దినాల్లో చాలామంది ఎట్లా తయారైతే వచ్చారంటే, నాకు ఒక బ్రదర్ ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాడు. క్రైస్తవులంట ఎక్కువగా ఎక్కడ తిరుగుతూ ఉన్నారంట చెప్పమంటారండి? హాస్పిటల్లోకి వెళ్ళి మత మార్పిడి చేస్తూ ఉన్నారంట. ఎక్కడంట? క్రైస్తవుల మత మార్పిడి ఎక్కువ హాస్పిటల్లో ఉందంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనోళ్ళు ప్రార్థన చేసి ఏదో ఒక పండిచ్చి అనేకులను క్రీస్తు వైపు తిప్పుతూ ఉన్నారంట. ఇది ఒక బ్రదర్ పంపించాడు నాకు క్లిప్పు. నేను కింద పెట్టాను, సరే మంచిదే బ్రదర్, మరి మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఎందుకు మరి మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు, పర్మిషన్ రావట్లేదంటే చెప్పండి నేను ఇప్పిస్తా అని చెప్పిన. అంటే అట్లా కాదన్నా అంటే ప్రార్థన చేయడం మీకు అంత భారం, అంత బాధగా ఎందుకుంది? ప్రార్థన చేసి దేవుని ప్రేమనే కదా అక్కడ చెప్పేది. ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు చెప్పాయి చచ్చిపోతాడన్న వాళ్ళు ఎంతమంది బ్రతికి రాలే? అవునా కదండి? బ్రతికి వచ్చినారు లేదా? మరి ఆ పని నువ్వే చేయి, మాకంటే ముందుగా పోయి నువ్వు పోతే నువ్వు నీ దేవుని గురించి ప్రకటిస్తే మేము ఆపుతున్నామా? లేదు కదా అని అంటే అబ్బాయి కామ్ అయిపోయాడు. కాబట్టి మనం చూస్తే ఎలా ఉంది పరిస్థితులు. కాబట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి చెప్పడము చిన్న మాట అంతే. మనమేం ఎక్కువ చెప్పాల్సిన పనిలే, గంట సేపు ఏం చెప్పాల్సిన పనిలే, ఒక్క మాట. నేను విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నప్పుడు కమలాపురం నుంచి అంకుల్ వాళ్ళు వస్తే వాళ్ళు ఒక్క మాట చెప్పేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే, మనం అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన పని లేదండి, అన్ని దేవుని యొక్క దాసుడు చెప్పిన ప్రతి మాట బట్టి ఆరాధించాల్సిన పనిలే, ఒక్క మాటని మన హృదయంలోనికి అన్వయించుకొని మన జీవితానికి హృదయంలో నుండి ఆరాధిస్తే ప్రభు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. ఒక్క మాట. అలా కాకుండా దేవుని యొక్క దాసుడు చెప్పినాం అన్ని బట్టి కొట్టినాం కానీ హృదయం లోపల నుంచి రాలే మాట, పెదవుల నుండి వచ్చింది, దేవునికి సంతోషమా? సంతోషం కలగదు. కాబట్టి మనము చూస్తే నూతనమైన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క అవయవములుగా చేయబడిన వారు మొట్టమొదటిగా ఎవరంట? అపోస్తలులు. రెండవది ఎవరంట?
దేవుని మందిరంలో బాధ్యత కలిగిన వారు. అది ఏదైనా సరే, మందిరంలో సండే స్కూల్ టీచర్ బాధ్యతనా, లేదంటే దేవుని యొక్క మందిరంలో సంఘ పెద్ద బాధ్యతనా, లేదంటే వంట పని చేసే బాధ్యతనా, లేదంటే మైక్ సిస్టమ్ పెట్టే బాధ్యతనా, లేదంటే మందిరాన్ని శుభ్రపరిచే బాధ్యతనా, లేదంటే దేవుని యొక్క మందిరం వెహికల్ తోలే బాధ్యతనా, ఏదైనా సరే, వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీ మే బి, బట్ యూ అండ్ మీ, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. మరి మూడోది ఎవరంట? సువార్త ప్రకటించేవారు. మూడోది ఎవరంట? కొత్త నిబంధనలు సువార్త ప్రకటించేవారు. సువార్త ఎవరైనా చెప్పచ్చు. అర్హత ఉందండి? అర్హత ఏమన్నా అడుగుతారా? అయ్యా నువ్వు సేవకుడు అయితే సువార్త చెప్పాలా? ఉందా బైబిల్లో? లేదు. అయ్యా నువ్వు రక్షింపబడిన 10 ఏళ్ళ అయిన తర్వాత సువార్త చెప్పాలా? ఉందా? లేదు కదా. మనం చూస్తే మొదటి తరానికి అనగా అపోస్తలు అంటే ఎవరు? వారు ఇంకా కొంతమంది అంటారు, అయ్యా పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు తమను తాము అప్పగించుకునే వారిని అపోస్తలని పరిగణించవచ్చు అని అంటారు. అయ్యా బాధ్యత కలిగిన వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు ఉండాలో మొదటి తిమోతి పత్రికలో రాయించబడతా వచ్చింది. మరి సువార్తికులకు ఏంలా? నువ్వు రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, దేవుని మాటలు చెప్పచ్చు కదా. ఈ అనుభవంలో ఉన్న నువ్వు నేను లేమా? దేవుడు ఈ అనుభవాన్ని ఇచ్చాడు కదా. నీవు నేను ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాం. సువార్త ప్రకటించి మనం అందరం ఎవరోమో చెప్పమంటారండి? దేవదూతలు. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క సంతోషకరమైన శుభవర్తమానము గొర్రెల కాపర్ల దగ్గరికి తీసుకుని వచ్చింది ఎవరంట? దేవదూత. యేసుక్రీస్తు ప్రభు వారి జననం గురించి కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పుడు యోసేపుకు అతనికి ఆ సందేశమును బయలుపరిచింది ఎవరంట? దేవదూత కదా. ఇప్పుడు నీవు నేను ఏ స్థానంలో ఉన్నామో చెప్పాలంటే దేవుని యొక్క దూత స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో కదా, ఇటువంటి అనుభవం ఊరికే రాలే. దేవుడు మనల్ని ప్రేమించి మన దగ్గరికి దేవుని యొక్క రక్షణ స్వార్థను పంపించి మనము మన జీవితం ఏంటో తెలుసుకునేటట్లు ఆయన చేసి మనం ఒప్పుకున్న వెంటనే ప్రభువుకు చెందిన వారముగా చేయబడి ఈ అనుభవంలోకి రాగలుగుతున్నాం. ఊరికే కాదు కదా. పాత నిబంధనలో దేవుని యొక్క అవయవములు ఎవరో తెలుసుకున్నాం, కొత్త నిబంధనలో దేవుని యొక్క అవయవములు ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో కూడా తెలుసుకున్నాం కదా. ఈ అనుభవమును మనం తలపోసుకుని ఏం చేయాలంట? ప్రభును ఆరాధించాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఇంకా దేవుని యొక్క అవయవములుగా నువ్వు చేయబడలేదేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అవయవముగా చేయబడాలంటే, దేవుని కొరకు పనిచేసే బిడ్డగా నువ్వు తయారవ్వాలంటే, దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచే కుమారుడిగా కుమార్తెగా నువ్వు చేయబడాలంటే కేవలం ఒక మాట, దేవా ఇంతవరకు నా జీవితము నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక మీదట నువ్వు ఎట్లా నడిపిస్తే నేను అట్లా వెళ్తానయ్యా. నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు దేవా, నీ స్వరం నాకు వినిపించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ కొరకు జీవించుటకు సహాయం చేయను నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తారంట? నిన్ను ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. అయితే రక్షింపబడిన మనము ప్రభుని ఏం చేయాలా? ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఏమని? దేవా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 ప్రకారం నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ప్రేమించి ఎలా ఉన్నది నా జీవితం? నిష్ప్రయోజనమైన జీవితం నాది, దేవుడు ఎవరో తెలియదు. అట్లాంటి సందర్భాల్లో నువ్వు నాకు రక్షణ సువార్తను నా దగ్గరికి పంపించావు. నా జీవితం ఏంటో నువ్వు నాకు తెలిపావు. నా జీవితం ఎంత పాప జీవితమో దాని యొక్క పర్యవస్థానం ఏంటో నేను తెలుసుకోగలుగుతున్నా. తెలుసుకున్న తర్వాత నీవు తప్ప నా పాపము నుంచి నన్ను విడిపించే దేవుడు లేడని నేను గుర్తెరిగి, దేవా నేను పాపిని అని కేక వేసినప్పుడు నీ ప్రేమ నా పాపములన్నిటినీ ఏం చేస్తూ వచ్చిందంట? క్షమించింది. నీవు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా నా పాపమును నీవు పరిహరిస్తూ వచ్చావు. ఇది ఉచితముగా నీవు నాకు రక్షణ అన్న అనుభవాన్ని ఇచ్చావయ్యా. రక్షణ అన్న అనుభవాన్ని ఇచ్చి నన్ను ఏం చేస్తా ఉన్నావు? ఒక సువార్తికుడిగా, నీ రాజ్యమును భూమి మీద కట్టేవాడిగా, నీ రాజ్యమును గురించి వర్ణించేవాడిగా, నీ రాజ్యమును గురించి ప్రకటించేవాడిగా నీవు నన్ను చేస్తా వచ్చావయ్యా. ఎంత గొప్ప ధన్యత నీవు నాకు ఇచ్చావు దేవా. అనేం చేయాలి? మనము ప్రభుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.